పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. ఆరాధించెదనీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనీలో. దేవుని వారులారా, మరి కూడొచ్చిన మీ అందరికీ, మరి ఇష్ట దినమున మీ అందరికీ మరొకసారి మా హృదయపూర్వకమైన మరి ధన్యవాదాలు, మరి వందనాలు తెలియజేస్తున్నాను. మరలా మనందరం కూడా ఆయన కృపలో ఇంతవరకు మనము సజీవులుగా ఉన్నామంటే, ఆరోగ్యకరంగా ఉన్నాము అంటే, ఆయుష్ కలిగి ఆరోగ్యం కలిగి ఉన్నామంటే అదంతా కూడా దేవుని దయ, దేవుని కృప అని మనము గుర్తుంచుకోవాలి. ప్రియులారా, మరి ఇందాక ఒక అద్భుతమైన మరి ఒక భాగాన్ని మనం చదివాం. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచినట్టుగా మనం చదివాం. మీకు తెలుసండి, ఈ రోజుల్లో చాలామంది అనేకులు కొంతమంది చెబుతున్న మాట ఏంటంటే యేసు ప్రభు తిరిగి లేయలేదు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా సమాధిని జయించడానికి శక్తి లేదు. మీకు తెలుసా, అక్కడ సైనికులు మరి చచ్చిన వారి వలె కనబడుతున్నారని మనం చూసాం వాక్యంలో. సైనికులు చచ్చిన వారి వల్ల ఎందుకున్నారు అంటే, ఆ సమాధి దగ్గర సైనికులు ఏం పని అని మనం ఆలోచించగలిగితే, అంతకుముందు యేసుప్రభుల వారు బతికి ఉన్నప్పుడు ఒక విషయం చెప్పాడు. ఏంటో తెలుసా? నేను తిరిగి లేస్తాను, నేను మరణిస్తాను, నేను తిరిగి లేస్తాను అని ఈ మాట చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు అప్పుడు ప్రధాన యాజకులు కావచ్చు, యాజకులకు కావచ్చు, అక్కడ ఉన్న ఏమని ప్రభుత్వానికి కావచ్చు, ఎక్కడ వాళ్ళ శిష్యులు రాత్రిపూట వచ్చి అతన్ని మరి సమాధి బద్దలు కొట్టి ఎక్కడ ఒక శవాన్ని వెళ్ళి తర్వాత యేసుప్రభు తిరిగి లేచాడని చెప్పి వాళ్ళు ఈ యెరూషలేము అంతా కూడా ప్రకటన చేస్తే, మొదటి కంటే ఇంకా రెండో స్థానం ఇంకా భయంకరంగా ఆయన గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది, ఆయనను ఆరాధించడం జరుగుతుంది. ఇది బాగుండదని చెప్పి ఏమండి ప్రభుత్వం వారు మాట్లాడుకొని, మరి యాజకులు, ప్రధాన యాజకులు మాట్లాడుకొని అక్కడ సైనికులను కావలిగా ఉంచారు. ప్రేమైన దేవుని వారలారా, ఎందుకో తెలుసా? చరిత్రలో ఏ వ్యక్తి కూడా మరణించి తిరిగి లేచడం అనేది అంతవరకు ఎప్పుడు వినలేదు, చూడలేదు. ఏ వ్యక్తి కూడా చనిపోయిన వ్యక్తి మరలా బ్రతకడం అది అసాధ్యమైన పని. అయితే గమనించండి, మని నమ్మిన యేసుక్రీస్తు ప్రభుల వారు, మను నమ్మిన యేసుక్రీస్తు ఆయన అందరి లాంటి వాడు కాదు. ఆయన అందరి లాంటి వాడు కాదు. కాబట్టి ఇందాక మనం చదివిన వచనంలో ఒక అద్భుతమైన వచనం మనం చదువుతున్నాం. మరలా ఆ మాట మనం చూసుకుందాం. దయచేసి చూడండి ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయము ఏమండి మరి 5వ వచనమా 6వ వచనం 5వ వచనం. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తాను చెప్పినట్టే లేచాడు. ఏమండి, ఆయనకు తన ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, ఆయనకు తన ప్రాణమును మరలా తీసుకోవడానికి అధికారం ఉంది, పెట్టడానికి అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది. పిల్లలు గమనించండి, ఆయన చెప్పినట్టే తన ప్రాణం పెట్టాడు, ఆయన చెప్పినట్టే మరలా తిరిగి లేచాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎవరు అంటే పిల్లలు గమనించండి, ఆయన సజీవుడు అని బైబిల్ గ్రంథం మనకు తెలుపుతుంది. ఒక మాట మీరు చూడగలిగితే, ఒకనాడు పౌలు గారి కాలంలో కూడా పౌలు గారు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఒక వార్త పౌలు గారికి ఎదురుపడింది. ఏంటో తెలుసా? అయ్యా, యేసు ప్రభు మీరు తిరిగి లేచారు, ఆయన పునరుద్ధానుడయ్యాడని చెప్పి మీరు ప్రకటన చేస్తున్నారు కదా, మీ ప్రకటన అబద్ధం, మేము నమ్మము, ఎందుకంటే మరణించిన వాళ్ళు తిరిగి లేవడం అసాధ్యం అని చెప్తే, అప్పుడు పౌలు గారు ఏమని చెప్తున్నారో మీరు చూడగలిగితే కొరింథీ సంఘానికి ఒకసారి 15వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూస్తున్నాం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. ఒకవేళ యేసుక్రీస్తు ఒకవేళ మరణించి తిరిగి లేకపోవడం ఒకవేళ అది అసాధ్యమైతే మేము చేస్తున్న ప్రకటన వ్యర్థమే అని, లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని
దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. ఆయనను గురించి సాక్ష్యం మేము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు. దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగబడుచున్నాము. యేసుక్రీస్తు మృతులు సమాధిలో నుండి లేపబడకపోతే మేము చెప్తున్న వార్త అబద్ధము, మేము చేస్తున్న సువార్త వ్యర్థము. ఆయన గురించి చెప్తున్న సాక్ష్యము అబద్ధం. అయితే గమనించండి, బైబిల్లో పౌలు గారు ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే, మా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తిరిగి లేకపోయి ఉంటే మేము చెప్తున్న వార్త వ్యర్థం, మేము చేస్తున్న స్వార్థ వ్యర్థం, మేము చెబుతున్న సాక్ష్యం అది వ్యర్థం. అంటే అర్థం ఏంటి? ఆయన సువార్త వ్యర్థం కాదు, మేము చెప్తున్న వార్త వ్యర్థం కాదు. ఎందుకంటే ఆయన సజీవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు రావడానికి 5 కారణాలు కనబడతాయి. ఎన్ని కారణాలు చెప్పండి? ఎన్ని కారణాలు చెప్పండి? 5 కారణాలు. యేసుక్రీస్తు తిరిగి లేవడానికి కారణం 5 కారణాలు ఉన్నాయి. ఎందుకు ఆయన 5 కారణాలు నిరూపించుకోవడానికి ఎందుకు అవసరత వచ్చిందంటే, ఆయన దేవుడు కనుక ఆ విధంగా ఆయన చేయడానికి ఇంతకు ముందే లేకపోతే సృష్టికి ముందే ఈ 5 కారణాలు ఆయన చూపించడానికి ఆయన సజీవుడిగా చెప్పుకోవడానికి ఈ 5 కారణాలు మనం చూడగలం. అవి ఏంటో మీరు చూడగలిగితే, మొట్టమొదటిగా మీరు చూడగలిగితే ప్రియులారా, దయచేసి లూకా సువార్త మొదట 24వ అధ్యాయము, ఇందాకే మత్తయి సువార్తలు చదివిన ఆ లేఖన భాగం అంతా కూడా మనం చూస్తాం. 24వ అధ్యాయము మొదటి వచనము నుండి 7 వచనాలు మనం చూడగలిగితే, అందులో 4-5 వచనాలు మనం చదువుతున్నాం. ఇందును గూర్చి వారికి ఏమీయూ తోచకయుండగా ఓకే ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుష్యులు ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారని ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఈ సమాధిలో లేడు. దూతలు చెప్తున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఈ సమాధిలో లేడు, ఇక్కడే ఉండడానికి రాలేదు. ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు అంటే లేపబడినవాడు, లేచినవాడు. ఎందుకయ్యా నువ్వు లేచావని చెప్తే ఆయన గురించి ప్రకటన గ్రంథంలో యోహాను గారు అద్భుత రీతిగా రాస్తున్నాడు. ఆ మాట మీరు చూడగలిగితే మొదటి అధ్యాయము 18 వచనాన్ని మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 18 వచనం. నేను మొదటివాడను. గమనించండి మాట ప్రభు చెప్తున్నాడు, యోహాను గారితో చెప్తున్నాడు. భయముతో వణికిపోతున్నాడు యోహాను గారు, గజగజ వణికిపోతున్నాడు. ఆయన పాదాల దగ్గర పడ్డాడు. ప్రభువా నువ్వేనా అని చెప్పి ఆ పద్మాస్ దీపములో పరవాసి అయిన ఆ యోహాను గారు యేసయ్య పాదాల మీద పడి చెబుతున్న మాట, నేను మొదటివాడను. యోహానికి చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని. గమనించండి, శిలువ మీద నాకు కొరడా దెబ్బలు కొట్టారు కదా, ముళ్ళ కిరీటం పెట్టారు కదా, నన్ను చంపారు కదా, మీరందరూ చనిపోయారనుకున్నారు కదా, నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగములకు సజీవుడను. దేవునికి స్తోత్రం. ఆయన ఏమని చెప్తున్నాడు? నేను మృతుడనైతిని గాని యుగములకు సజీవుడను. నేను చనిపోయిన వాడి వలె కనబడుతున్నాను గాని యుగములకు సజీవుడను, నేను మృత్యుంజయుడను. చూశారా, యేసుక్రీస్తు ఆయన సజీవుడని చెప్పుకోవడానికి జరిగిన పునరుద్ధానం. ఎందుకయ్యా ఆయన సమాధి గోడలు బద్దలు కొట్టి బయటకు వచ్చాడు అంటే అందరిని చెప్పుకోవడానికి. ఏంటో తెలుసా? నేను అందరిలాగా సమాధిలో ఉండేవాడును కాదు, నేను మృత్యుంజయుడును, సజీవుడును అని చెప్పుకోవడానికి ఆయన వచ్చినవాడు. మనం పూజిస్తున్న దేవుడు సమాధిలో ఉండేవాడు కాదు, మనం ఆరాధిస్తున్న దేవుడు సమాధికి అంకితమైన వాడు కాదు. ఆయన సమాధి గోడలను బద్దలు కొట్టి చీల్చి బయటికి వచ్చినవాడు. మొదటి విషయం చూస్తున్నామంటే ఆయన సజీవుడని నిరూపించుకోవడానికి జరిగిన పునరుద్ధానం. రెండవది మనం చూస్తున్నాం, చూడండి. రెండవది మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని. ఎవరు చెప్తున్నారు ఈ మాట?
పౌలు గారు సంఘానికి చెప్తున్నాడు, నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారం. గమనించండి, మాట బాగా గమనించండి. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం. ఈ మాట గమనించండి. లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను. అంటే యేసుక్రీస్తు తిరిగి లేస్తాడు అని లేఖనాలు చెప్పాయి. యేసుక్రీస్తు సజీవుడని చెప్పి లేఖనాలు చెప్పాయి. లేఖనాలు ఘోషిస్తున్నాయి. ప్రవక్తలు కేకలు పెట్టారు, భక్తులు కేకలు పెట్టారు, సైనికులు కేకలు పెట్టారు, విశ్వాసులు కేకలు పెట్టారు, ప్రవక్తలు కేకలు పెట్టారు, రాజులు చెప్పారు. ఏమని తెలుసా? ఆయన సజీవుడు, ఆయన తిరిగి లేపబోతున్నాడు, ఆయన తిరిగి లేస్తున్నాడు అని చెప్పి ఏమని ప్రవక్తలు కావచ్చు, భక్తులు కావచ్చు, సేవకులు కావచ్చు, ఆయన గురించి చెప్పారు. ప్రియులారా, చెప్పారు గనుకనే పౌలు గారు చెప్తున్నాడు, ఆయన లేఖనముల ప్రకారం మరణిస్తాడు, ప్రకారం ఆయన సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేచాడు. లేఖనాలు చెబుతున్నాయి ఆయన మృత్యుంజయుడని, లేఖనాలు చెబుతున్నాయి ఆయన తిరిగి లేస్తాడని, లేఖనాలు చెబుతున్నాయి ఆయన పునరుద్ధానుడు అవుతాడని. అంటే లేఖనాలు నెరవేర్చడానికి ఆయన తిరిగి లేచాడు. లేక లేఖనాలు చెబుతున్నాయి గనక, లేఖనాలు ఆయన గురించి ఘోషిస్తున్నాయి గనక ఆయన లేఖనాలు నెరవేర్చినట్టు వాడుగా కనబడుతున్నాడు. ఇది రెండో విషయం మనం చూస్తున్నాం. మూడో విషయం మనం చూడగలిగితే ప్రియులారా గమనించండి. మూడో విషయం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 55 నుంచి 57 వచ్చిన. ఓ మరణమా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, ఓ మరణమా, నీ ముల్లెక్కడ? నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు. గమనించండి, మరణపు ముల్లు పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రము అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే మూడో కారణం, మరణపు ముళ్ళు విరవడానికి. మరణము అంతవరకు అందరి మీద ప్రభుత్వం చేస్తుంది, మరణం అంతవరకు అందరిపైన అధికారం చేస్తుంది, మరణం అంతవరకు అందరినీ ఆకట్టుకునింది. మరణపు ఛాయలో ప్రతి మానవుడు ఉన్నాడు. పాపము నుంచి, శాపము నుంచి, అంధకారము నుంచి విడుదల కాకుండా పాపము మానవుని బంధించి మరణపు ఛాయలోకి తీసుకుపోతుంది. ఏమండి, రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా ఆయన ఒక మనుషుడు అంటే ఆదాము ద్వారా, ఆదాము చేసిన అతిక్రమమును బట్టి, ఆదాము చేసిన పాపమును బట్టి ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను, అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. మరణపు ముళ్ళును విరిచిన వాడుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ఎప్పుడు ఆ మరణపు ముళ్ళను విడిచాడు అంటే, సమాధి గోడలను బద్దలు కొట్టి మరణపు ఛాయల నుండి మానవులను విడిపించినట్టుగా చూస్తున్నాం. అంటే అంతవరకు మానవుడు ఏమండి పాపము అంధకారపు చీకటిలో ఉన్నాడు. ఆ పాపము అంధకారపు ఆ మరణపు ఛాయలో ఉన్న ఈ మానవుణ్ణి యేసుక్రీస్తు సజీవుడిగా తిరిగి లేచి మరణాన్ని జయించి ఏమని ఆయన చెబుతున్నాడు, ఎవరైతే ఆయన ఎందుకు విశ్వసిస్తారో వారు మరణము చూడరు, చనిపోరు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు మూడో కారణం ఏంటంటే, ఎందుకు ఆయన సమాధి గోడలను బద్దలు కొట్టాడు అంటే, మూడో కారణం ఆయన మరణపును ముళ్ళను విడవడానికి వచ్చినవాడు. ఇది మూడో విషయం. 4వ విషయం మనం చూడగలిగితే, 4వ విషయం మనం చూస్తున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వసించువాడు ఒకవేళ చనిపోయినను బ్రతుకుతాడు. యేసుక్రీస్తు ఎందుకు తిరిగి లేచాడు అంటే, ప్రభు చెప్తున్నాడు, నా యందు నేను పునరుత్థానమును జీవమును నా యందు ఎవరైతే విశ్వసిస్తారో వారు చనిపోయినను చెప్పండి బ్రతుకుతారు. ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడంటే మనల్ని బ్రతికించడానికి. ఆయన ఎందుకు సమాధి గోడలను బద్దలు కొట్టి బయటకు వచ్చాడు అంటే మనలను బ్రతికించడానికి. ఆయన ఎందుకు సమాధి గోడలను బద్దలు కొట్టి ఎందుకు బయటకు వచ్చాడంటే తన మెల్లని స్వరాన్ని వినిపించి మనందరిని రక్షించి తన ఒడిలో తీసుకోవడానికి ఆయన సమాధి నుండి బయటకు వచ్చాడు. మనలను
బ్రతికించడానికి. మనకి ఎందుకు బ్రతికించాలి చెప్పండి? మనకు ఎందుకు బ్రతికించాలంటే మనము పాపములో ఉన్నాము గనక, అంధకారములో ఉన్నాము గనక, చీకటిలో ఉన్నాము గనక, మనము రక్షించుకోలేము గనక, మనము కాపాడుకోలేము గనక, మనము ఏమంటే దేవుని రాజ్యాన్ని చేరుకోలేము గనక మనలను బ్రతికించడానికి ఆయన చనిపోయి సమాధి గోడలను బద్దలు కొట్టి మనలను బ్రతికించడానికి వచ్చాడు. ఏమండి? 4వది ఏది చెప్పండి? ఆయన మనలను బ్రతికించు నిమిత్తం ఆయన సమాధి నుండి బయటకు వచ్చాడని మనం చూస్తున్నాం. 4వది మనం చూడగలిగితే, 4వ విషయం మనం చూడగలిగితే యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2-3 వచనాలు మనం చూస్తున్నాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, దేవుని యందు విశ్వసించుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి, నా యందును విశ్వసించుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, లేని ఎడల మీతో చెప్పెదను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. గమనించండి, మీకు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల, మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోతాను. యేసుక్రీస్తు పునరుద్ధానుడుగా ఎందుకు అయ్యాడంటే మనందరినీ దేవుని దగ్గర చేర్చడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఎందుకు సమాధి గోడలను బద్దలు కొట్టి బయటికి వచ్చాడు అంటే మనందరినీ తండ్రి దగ్గర చేర్చడానికి. ఏమండి? మనందరిని దేవుని దగ్గర చేర్చడానికి, మనందరిని పరలోక రాజ్యంలో చేర్చడానికి సమాధి గోడలను బద్దలు కొట్టి బయటికి వచ్చాడు. ఏమండి? ఆయన చెప్తున్నాడు, నా యందు విశ్వసించుడి, నా యందు విశ్వసిస్తే నేను స్థలం సిద్ధపరచుటకు వెళుతున్నాను. సమాధిని బద్దలు కొట్టి సజీవుడుగా నేను బయటకు వచ్చి పరలోకానికి వెళుతున్నాను. ఎందుకు వెళుతున్నాను తెలుసా? మీకోసం అక్కడ స్థలం సిద్ధపరుస్తున్నాను. జూట్ర సంఘస్థలకి ఏ స్థలం కావాలి, ఎక్కడెక్కడ ఉండాలి, ఏ ప్రాంతం ఇవ్వాలని చెప్పి పరలోకములో అనేక నివాసములు ఉన్నాయి. ఆ నివాసాన్ని సిద్ధపరచడానికి మన కోసం, మనకంటే ముందుగా మన దేవుడు, మన ప్రభు పరలోకముకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఏమండి? మరొక మాట మనం చూడగలిగితే, ఏమండి, 1 దెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 15-17 వచనాలు. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునిదేమనగా, నేను ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి సన్నిధికి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తులో ఎవరైతే మరణిస్తారో, క్రీస్తులో ఎవరైతే సమాధి అవుతారో, క్రీస్తులో ఎవరైతే నమ్ముకొని ఆయన కొరకు జీవించి ఎవరైతే వారి జీవితం క్రీస్తుగా అంకితం చేస్తారో అలాంటి వారు మరణిస్తే యేసు ప్రభు రాకడలో వీళ్ళందరూ ఎదుర్కొంటారంట. ఎందుకు? మన ప్రభు ఎవరు చెప్పండి? సజీవుడు. ఆయన ఎవరు చెప్పండి? లేఖనములను నెరవేర్చిన వాడు. ఆయన ఎవరు చెప్పండి? మరణపు ముళ్ళను విడిచిన వాడు. ఆయన ఎవరు చెప్పండి? మనల్ని బ్రతికించడానికి వచ్చిన వాడు. ఆయన ఎవరు చెప్పండి? మనలందరిని తండ్రి దగ్గరికి చేరుస్తున్నవాడు. ఏమంటే కింద మాట, ఆ మీదట సజీవులుగా నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం మనకి ఏం చేసిందంటే సదాకాలము ప్రభు దగ్గరికి మనకు చేరుస్తుంది. పునరుద్ధానం మనకు ప్రభు దగ్గరికి నడిపించింది. పునరుద్ధానం దేవుని సన్నిధికి చేర్చింది మనకి. ఎందుకంటే ఆయన సజీవుడు. ప్రేమైన దేవుని వారలారా, మరొక మాట మనం చూడగలిగితే అద్భుతమైన మాట మనం చూస్తున్నాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, ఇక్కడ చెప్తున్నాడు, దేవదూతలు చెప్తున్నారు, ఏమండి, అక్కడ ఉన్న అనేకమైన
సహోదరులకు, అనేకమైన శిష్యులకు ఏమండి అక్కడ దేవదూతలు చెప్తున్నారు, ఏమంటున్నారు తెలుసా? గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? ఆకాశం వైపు తేరి చూచుచున్నారు. మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే, పరలోకమునకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వస్తున్నాడు వారితో చెప్పాను. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన పునరుత్థానుడై వెళ్ళాడు. మనల్ని అందరినీ తండ్రి దగ్గర చేర్చడానికి మరలా రాబోతున్నాడు. ఈ పునరుత్థానం ద్వారా దేవుడు మనకి చెబుతున్నాడు ఏంటో తెలుసా? నేను మరలా రాబోతున్నాను, మిమ్మల్ని అందరినీ తండ్రి దగ్గర చేర్చడానికి నేను ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. మరొక మాట మీరు చూడగలిగితే, చివరి మాట, అద్భుతమైన మాట చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12-13 వచనాలు. త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నా యొద్ద ఉన్నది. నీ ఎవరికైతే జీతం ఇవ్వాలనుకుంటున్నానో ఆ జీతానికి ఫలితం నా దగ్గర ఉన్నది. 11వ వచనంలో చెప్తున్నాడు ఆయన, అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగా ఉండనిమ్ము, నీతిమంతుడును ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఏమండి, ఆయన దగ్గర జీతం ఉన్నది. ఆయన దగ్గర మనకు సిద్ధపరిచిన జీతం. నువ్వు మంచి క్రియలు చేస్తే నీకు మంచి జీతం ఇస్తాడు ఆయన. నువ్వు పాపంలో, శాపములో, లోకములో ఇంకా ఉంటే నీకు అలాంటి సంబంధమైన జీతమే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. 13వ వచనం, అద్భుతమైన మాట. నేనే అల్ఫయు ఓమేఘయు మొదటివాడను కడపటివాడను ఆదియు అంతమునై ఉన్నాను. నేనే మొదటివాడను, నేనే కడపటి వాడను, నేనే ఆదిని, నేనే అంతమును, నేను సజీవుడను. చూస్తున్నారా? ఇలాంటి దేవుడు ఈ ప్రపంచంలో వెతికిన ముక్కోటి దేవతల్లో కాదు, ఈ ప్రపంచంలో ఎలాంటి వారు వచ్చినా యేసయ్య పాద గోటికి సరిపూర్వమైన దేవుని వర్లారా. ఎందుకంటే ఆయన సజీవుడు, ఎందుకంటే ఆయన లేఖనమును నెరవేర్చడానికి వచ్చాడు, ఎందుకంటే ఆయన మరణపు ముళ్ళను విరిచినవాడు, ఎందుకంటే ఆయన మనల్ని బ్రతికించడానికి వచ్చినవాడు, ఎందుకంటే ఆయన మనందరిని దేవుని దగ్గర చేర్చడానికి వచ్చిన వాడు. ఈ 5 మాటలు మీరు హృదయంలో ఉంచుకొని, ఆయన ఎవరు? సజీవుడు. ఆయన ఎవరు? ఆయన లేఖనములను నెరవేర్చినవాడు. ఆయన ఎవరు? మరణపు ముళ్ళను విడిచినవాడు. ఆయన ఎవరు? మనలందరిని బ్రతికించడానికి వచ్చినవాడు. ఆయన ఎవరు? మనలందరిని దేవుని దగ్గర, తండ్రి దగ్గర చేర్చడానికి మృత్యుంజయుడిగా తిరిగి వచ్చాడు. ఈ విషయాలు మీ మనసులో ఉంచుకొని దేవుని కొరకు చివరి వరకు మీరు నమ్మకంగా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తూ, అట్టి కృప ఈ మాటలు మనందరి హృదయాల్లో ఫలింపచేసి దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.